పాజిటివ్ థింకింగ్ అనేది మన జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన అలవాటు. మనం ఎలా ఆలోచిస్తామో అదే మన ఆరోగ్యం, పనితీరు, సంబంధాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. పాజిటివ్గా ఆలోచించే వారిలో మానసికంగా, శారీరకంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీ, మయో క్లినిక్ వంటి సంస్థలు చేసిన స్టడీల ప్రకారం సానుకూలంగా ఆలోచించే వారికి స్ట్రెస్, డిప్రెషన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకే వైద్యులు కూడా సానుకూల ఆలోచనలను పెంచుకోమని చెబుతున్నారు. పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు మనం చూసుకున్నట్లయితే చాలా మంచి హ్యాబిట్స్ కలిగి ఉండడము, ఆర్ వాళ్ళకి లైఫ్లో వచ్చే ఒడిదుడుకులని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడం వల్లనో, ఇవన్నిటి వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది. సో కన్సర్న్స్ వచ్చినా, ట్రబుల్స్ వచ్చినా, ఏవైనా డిసప్పాయింట్మెంట్స్ వచ్చినా, ఏమైనా స్ట్రగుల్స్ వచ్చినా, ఏదొచ్చినా కానీ వాళ్ళు ఒక పాజిటివ్ దృక్పథంతో ఉంటారు. కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే స్ట్రెంగ్త్తో పాటు ఒక నైట్ టైం ఒక మంచి స్లీప్ వచ్చి ఎక్కువ ఆలోచించకుండా, టెన్షన్ లేకుండా ఉండే పరిస్థితి అనేది క్రియేట్ అవుతుంది. ఇలా ఉండడం వల్ల బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడం, అంటే కార్టిజోల్ అనేది మన స్ట్రెస్ హార్మోన్ అనమాట. సో ఇప్పుడు మనం స్ట్రెస్ తీసుకున్నప్పుడు కార్టిజోల్ అనేది బాగా రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది వేరియస్ బాడీ పార్ట్స్ మీద ఎఫెక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. సో ఈ పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు హ్యాపీగా ఉండడం వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వకుండా బాడీ హెల్త్ అనేది ప్రాపర్గా రెగ్యులేట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు పాజిటివ్ థింకింగ్ అనే దృక్పథాన్ని అలవాటు పరుచుకొని మీరు లైఫ్ని హ్యాపీగా కండక్ట్ చేసినట్టయితే మీ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సానుకూల ఆలోచనలతో ఉన్నవారికి ఆరోగ్యం కూడా ఇతరులతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉంటుంది. వారిలో ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే వారి ఉద్యోగంలో పనితీరు మెరుగవుతుంది. ఓపిక, అర్థం చేసుకునే గుణం పెరిగి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పాజిటివ్ ఆలోచనల వల్ల మనకి వచ్చే అత్యంత అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే ఈ లైఫ్ అనే సంగ్రామం ఏదైతే ఉందో దీంట్లో ఖచ్చితంగా మనము అప్స్ అండ్ డౌన్స్, ఒడిదుడుకులు అనేది చూస్తూ ఉంటాం. సో మనకు వచ్చే ట్రబుల్స్ని కూడా మనం పాజిటివ్గా చూడడం మనం అలవాటు చేసుకోగలిగితే, అంటే జనరల్లీ మనకి ఏదైనా ట్రబుల్ రాగానే వెంటనే అయ్యో ఇలా ఎందుకు అయిపోయింది, అయ్యో నన్ను అలా ఎందుకు అన్నారు అనే ఆటోమేటిక్గా నెగిటివ్ థింక్ చేసే అలవాటే చాలామందికి ఉంటుంది. సో ఆ నెగిటివ్ థింక్ చేసే దాన్ని రెసిస్ట్ చేసి మనం పాజిటివ్ థింక్ చేయడం హ్యాబిట్ కన్నా చేసుకున్నట్లయితే మనకేమవుతుందంటే మనకు వచ్చే ట్రబుల్స్ అన్నీ ప్రాపర్గా ఫేస్ చేయడానికి స్ట్రెంగ్త్ అనేది దొరుకుతుంది. అండ్ ఆ పాజిటివ్ థింకింగ్ వల్ల అప్పుడప్పుడు చాలా క్రియేటివ్ ఐడియాస్ కూడా వస్తాయి. మనం ఇంత ముందు వరకు ఆలోచించినటువంటి ఐడియాస్ మీరు పెంపొందించుకోగలుగుతారు. సో ట్రబుల్స్ని కూడా మీరు ఆపర్చునిటీస్ లాగా చూడడం మొదలెడతారు. కాబట్టి ఇవన్నిటి వల్ల మీ మానసిక ఏదైతే హెల్త్ ఉందో, మీ మెంటల్ హెల్త్ ఏదైతే ఉందో చాలా ఇంప్రూవ్ అయ్యి మీరు చాలా రెసిలియంట్ లైఫ్ అనుభవించే అవకాశం ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ పెంచుకోవాలంటే ముందుగా నెగిటివ్ ఆలోచనలు మానుకోవాలి. నేను చెయ్యలేను, నాకెప్పుడు ఇలానే జరుగుతుంది వంటి మాటలు మనసులో వచ్చినప్పుడు వెంటనే నియంత్రించుకోవాలి. అందుకు బదులుగా నేను ప్రయత్నిస్తాను, ఇది నాకు నేర్చుకునే అవకాశం అనే యాంగిల్లో థింక్ చేయాలి. మంచి పుస్తకాలు చదవడం, స్ఫూర్తిదాయక మాటలు వినడం వంటివి పాజిటివ్ థింకింగ్ను పెంచుతాయి. అలాగే మీ చుట్టూ ఉన్నవారితో ఆరోగ్యకరమైన సంభాషణ చెయ్యండి.